స్వామి వివేకానంద బోధనలు యువతకు దిక్సూచిగా నిలుస్తాయని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద జయోత్సవంతో 2026 కార్యక్రమంలో పాల్గొన్న దత్తాత్రేయ ప్రసంగించారు. వివేకానంద విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమాజానికి సేవలందించిన పలువురిని ఘనంగా సత్కరించారు. దేశంలో సంస్కరణలు చాలా వేగవంతంగా జరుగుతుంది. ప్రధానంగా మన యొక్క కార్మికులకు ఉన్నటువంటి కోడ్ ఉంది, అలాగే జీరాంజీ అనేటువంటి ఒక సంస్కరణ, అలాగే జిఎస్టీలో వచ్చినటువంటి అనేకమైనటువంటి సంస్కరణ, దాంతోపాటు సాంకేతిక పరమైనటువంటి విప్లవం వస్తుంది. అదేవిధంగా భారతదేశం కర్బన్ రహిత దేశంగా ప్రపంచంలోనే ఉన్న ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం. అందువల్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, 2047 నాటికి భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థనే కాకుండా ప్రపంచంలో ఒక ఆదర్శమైనటువంటి దేశంగా నిలబడి అందరికీ వివేకానందులు మన ప్రాచీనమైనటువంటి విశ్వసినటువంటి సందేశాన్ని, శాంతిని తప్పకుండా కల్పిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అశాంతి అనేది విశ్వంలో ప్రబలించింది. ప్రపంచంలో అశాంతి ఉంది, దేశాలు పోరాటం చేస్తున్నాయి. ఒక పక్క ఇజ్రాయెల్లో జరుగుతున్నది కానీ, బంగ్లాదేశ్లో జరుగుతున్నది కానీ, లేక ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నది కానీ, అలాగే అనేకమైనటువంటి దేశాల్లో, ఉక్రెయిన్లో కానీ, రష్యాలో కానీ, అన్నిటి కూడా అశాంతి కారణం. అలాంటి అశాంతిని శాంతి అనేటువంటి మార్గం ద్వారా ఇవ్వబడింది భారతదేశం ఒకటే అని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. అందుకనే ప్రధానమంత్రి మోడీ గారు 2047 నాటికి తప్పకుండా ఈ భారతదేశాన్ని అత్యంత అభివృద్ధి కలిగిన దేశంగా తీర్చి అన్ని రంగాలు